అడుగు అడుగున ధనదాహం, అధికారంపై అధిక మోహం, వ్యసనాలపై తగని వ్యామోహం. అడుగు అడుగున ధనదాహం, అధికారంపై అధిక మోహం, వ్యసనాలపై తగని వ్యామోహం. ఆధునిక సమాజమేవో ఆటవిక సమూహం, స్వార్థపరుల సందోహంలో ధర్మం ఉనికేవో సందేహం. మనసున్న మనిషికి ప్రతి నిమిషం ఎదురయ్యేను ఓ పద్మవ్యూహం, పద్మవ్యూహం, పద్మవ్యూహం. ప్రతి కదలిక వెనుక ఓ లాభానికై చింత, అవసరం లేకుంటే అరక్షణమైన నిలువరు నీ చెంత. ప్రతి కదలిక వెనుక ఓ లాభానికై చింత, అవసరం లేకుంటే అరక్షణమైన నిలువరు నీ చెంత. ఇది కన్నీటినే వేలం వేసే కసాయి సంత, ఇది కన్నీటినే వేలం వేసే కసాయి సంత. విలువలకై వెతుకులాట నేడొక పెద్ద వింత, విలువలకై వెతుకులాట నేడొక పెద్ద వింత. అక్కయ్య, ఒంట్లో ఎలా ఉందక్కయ్య? నవ్వుతూ తుళ్ళుతూ ఎప్పుడూ ఉత్సాహంగా ఉండే నువ్వు ఇలా మంచం మీద పడుంటే ఇంటి కళే పోయింది, ఇల్లంతా బోసిపోయినట్టుగా ఉంది. అదేమిటో భగవంతుడు మంచివాడనే బాధ పెడుతుంటాడు. లేకపోతే ఎవరో ఏ రక్త సంబంధము లేని మనిషి చావు బతుకుల్లో ఉందని నీ కిడ్నీ ఇచ్చి ఆవిడ్ని బతికించావు. ఇప్పుడు నీ అనారోగ్యానికి అదే కారణమని డాక్టర్లు చెప్తున్నారు. నీ త్యాగానికి ప్రతిఫలం అనారోగ్యమా? ఎంత అన్యాయం అక్కయ్యా! తలుచుకుంటేనే గుండె తరుక్కుపోతోంది. మంచి మనసున్న మా అక్కయ్యకి ఎందుకీ పరిస్థితి కల్పించావు అని దేవుణ్ణి నిలదీయాలనిపిస్తుంది. కళ్లల్లో ప్రాణాలు పెట్టుకుని నువ్విలా మంచం మీద పడుండటం నేను చూడలేకపోతున్నానక్కయ్యా. పశ్చాత్తాపం నన్ను దహించి వేస్తోంది. నీకేదో చెయ్యాలనిపిస్తోంది. కృష్ణవేణి, నువ్వెందుకిలా మంచాన పడ్డావో ఇప్పటికైనా అర్థమైందా? అర్థం కాలేదా? నేను చెప్పనా? ఈ కృష్ణవేణిని కాని మాటలన్నందుకు నేను అన్యాయాలు అక్రమాలు చేశానా? తప్పుడు పనులు చేసి ట్రస్టుని భ్రష్టు పట్టించానా? మరి అన్ని తప్పులు చేస్తే దేవుడు నన్ను శిక్షించకుండా నిన్నెందుకిలా మంచమెక్కించాడు? మంచితనం మానవత్వం అని లెక్చర్లు దంచేదానివే, నీతి నిజాయితీ అని బ్రెయిన్ తినేసేదానివే. మరవేవి నిన్ను కాపాడలేదే? ఏ మాట్లాడవే? నీ ఎండ చూసుకునేగా కాలు కింద చెప్పులా పడుండాల్సిన పెంచులమ్మ దాని స్థాయి కూడా మర్చిపోయి నోటికొచ్చటంలా వాగింది. ఇప్పుడేది పాపం? నీ కుడి భుజం కొంపలోనే లేకుండా పోయింది. చూడు, ఇప్పటికైనా అర్థమైందా?
మంచి వాళ్ళెవరో చెడ్డవాళ్ళెవరో నువ్వే కాదు. కృష్ణవేణితో పెట్టుకుంటే ఎవరి పరిస్థితి అయినా ఇంతే. నీలాగా మంచాన పడి ఉండాల్సిందే. చావు కోసం ఎదురు చూస్తూ రోజులు లెక్క పెట్టుకోవాల్సిందే. హ్మ్. అయినా అప్పుడే ఏమైంది? ముందుంది ముసళ్ళ పండగ. పరిస్థితి ఇంకా దారుణంగా ఉంటుంది. జస్ట్ వెయిట్ అండ్ వాచ్. నువ్వా? నిన్ను ఇంట్లోకే కాదు ఈ ఏరియాలోకి కూడా రావద్దని చెప్పాను. మళ్ళీ ఎందుకు వచ్చావు? మనిషికొక మాట పసుపుకొక దెబ్బ అంటారు. ఎన్నిసార్లు చెప్పినా మాట వినని నిన్ను ఏమనుకోవాలి? మనిషి అనుకోవాలా, పసుపు అనుకోవాలా? అదే ప్రశ్న నేను నిన్ను అడుగుతున్నాను. మాటలు రాని లేగదూడ కూడా అంబా అంటూ తల్లి దగ్గరికి ఆప్యాయంగా వెళుతుంది. మరి నోరుండి మాటలొచ్చి కూడా కన్న తల్లిని అమ్మా అని పిలవలేని నిన్ను మనిషి అనాలా, పశువు అనాలా? నేనిక్కడికి వచ్చింది మనసు లేని నీలాంటి మృగాలతో ఆర్గ్యూ చేయడానికి కాదు. అనవసరంగా నా టైం వేస్ట్ చేయకు. మర్యాదగా పక్కకు తప్పుకో. ఆగో. నన్ను ఆపడానికి నువ్వెవరు? నేనెవర్నా? మిసెస్ కృష్ణవేణి వర్ధన్, ఈ ఇంటి యజమానురాల్ని. నర్మయ్! అడుక్కునే దానిలా వచ్చి తప్పుడు పనులతో ఈ కొంపలో తిష్టవేసిన నువ్వు వర్ధన్ భార్యవా? చుట్టంలో వచ్చి దెయ్యమై కూర్చున్న నువ్వు ఈ ఇంటికి యజమానురాలువా? ఆ మాట అంటానికి సిగ్గులేదు? గౌరీ ఆ రోజు జాలి తలచి ఇంట్లోకి రానిచ్చింది కాబట్టి బతికి బట్టగట్టి ఇలా ఉన్నావు. ఆ రోజు గౌరీ కాదని ఒక్క మాట అనుంటే కృతజ్ఞత అనే పదానికి అర్థం తెలియని నీ బతుకు అప్పుడే తెల్లారిపోయేది. గౌరీలాగా నేను నీ మనవరాలే తాతయ్య అని ఆ రోజు నువ్వు నా కాళ్ల మీద పడిన సంఘటన నా కళ్ళ ముందు నుంచి ఇంకా చెరిగిపోలేదు. అది నీ స్థాయి, అది నీ స్టేటస్. అవి మర్చిపోయి నన్నే శాసించాలని చూడకు. ఆపు నీ సోది. నువ్వు చెప్పే పనికిరాని ఫ్లాష్ బ్యాక్లకి భయపడిపోయి, బెదిరిపోయి, పశ్చాత్తాపంతో కుంగిపోయి నీకు మంగళహారతులిచ్చి లోపలికి రమ్మంటాననుకుంటున్నావేమో. నెవర్. నేను బతికుండగా నువ్వు మళ్ళీ ఇంట్లో కాలు పెట్టే సమస్య లేదు. ఆ మాట ఏ అధికారంతో చెప్తున్నావు? నువ్వే అధికారంతో అడుగుతున్నావో ముందు అది చెప్పు. అసలు ఈ ఇంటితో గాని, ఈ ఇంటి మనుషులతో కాని నీకున్న సంబంధం ఏంటి? ఇదే ప్రశ్న మా మిత్ర అడిగితే సమాధానం చెప్పలేక సిగ్గుతో తల ఉంచుకుని వెళ్ళిపోయావు. మళ్ళీ ఏ ముఖం పెట్టుకునొచ్చావు? నువ్వెవరికి తాతయ్యవి? గౌరిక, మిత్రక, పెంచులమ్మక? పక్క గూండావి, క్రిమినల్వి. పరువు మర్యాద గల ఈ ఇంట్లో నీలాంటి వాడికి స్థానం లేదు. నీ గురించి ఎదురు చూసేవాళ్ళు, ఆలోచించేవాళ్ళు, బాధపడేవాళ్ళు ఇక్కడెవ్వరూ లేరు. ప్రతి పనికి మాలిన వాడి గురించి ఆలోచించే తీరిక మాకు లేదు. నా సహనాన్ని ఎక్కువ పరీక్షించక ఫస్ట్ యు గెట్ అవుట్. కృష్ణవేణి! ఓడదాని ఊరుకుంటున్నాను. మర్యాదగా అడ్డు తప్పుకో. ఏమిటి దౌర్జన్యం? నీ గుండాయిజం, రౌడీయిజం ఇక్కడ కాదు. మరొక్కడుగు ముందుకు వేసినా పాత కక్షలతో, పగతో, ప్రతీకారంతో ఇంటికొచ్చి ఒంటరిగా ఉన్న ఆడవాళ్ల మీద దౌర్జన్యం చేస్తున్నావని, బలాత్కారం చేయబోయావని పోలీసులకు రిపోర్ట్ ఇస్తాను. ఆడవాళ్ల మీద దౌర్జన్యం చేయటం ఎంత పెద్ద నేరమో ఒకప్పుడు క్రిమినల్ అయినా నీకు తెలిసే ఉంటుంది. ఆ పరిస్థితి రాకముందే బయటికి పో. ఆడది అనిపించుకోవాలంటే అమ్మలాంటి మంచి మనసుండాలి. రాక్షసులు కూడా సిగ్గుపడేలా ప్రవర్తించే మీరు ఆడవాళ్ళ? చిచి!
వస్తున్నా. ఎవరమ్మా నువ్వు? నా పేరు సుమిత్రండి. నేను సేల్స్ గర్ల్ని. అలాగా, మాకేం వద్దమ్మా. అందరూ ఇలా వద్దు పొమ్మంటే మేం బ్రతికేదెలా మేడం? మీరేమీ కొనొద్దు మేడం. ఓ 2 నిమిషాలు స్పేర్ చేసి నేను చెప్పేది వినండి ప్లీజ్. ఇంతకీ నువ్వేం అమ్ముతావు? చమేలీ వాషింగ్ పౌడర్ మేడం. నీ పౌడర్ సంగతి ఎలా ఉన్నా చమేలీ పేరు మాత్రం చాలా బాగుంది. అంతేకాదు మేడం, డస్ట్ గోస్ కలర్ గ్లోస్ విత్ ఎక్స్ట్రా షైన్ అండ్ ఎక్సలెంట్ స్మెల్. అది చమేలీ ప్రత్యేకత. నువ్వు చాలా తమాషాగా మాట్లాడతావే. పౌడర్ మ్యాజిక్కి మాటల మ్యాజిక్ తోడైతే గాని సేల్స్ ఉండవు మేడం. అయినా మీరు మంచివారు కాబట్టి ఆ మాట అన్నారు. మమ్మల్ని చూడగానే చిరాకు పడేవాళ్లే తప్ప మాట్లాడేవాళ్లే తక్కువ. కొందరైతే చాలా చీప్గా చూస్తారు, ఇంకొందరైతే అదేంటి ఇదేంటి అని కొన్నంత బిల్డప్ ఇచ్చి టైంపాస్ చేస్తూ ఉంటారు. అబ్బా, ఎన్ని ఎక్స్పీరియన్స్లు! సేల్స్ గర్ల్గా పనిచేస్తే చాలు సైకాలజీలో పీహెచ్డీ చేసినట్టే. వెరీ గుడ్, చాలా బాగా చెప్పావు. అది సరే, ఇన్ని తెలివితేటలున్నాయి కదా, చక్కగా చదువుకోవాల్సిన వయసులో అది మానేసి ఈ పని చేస్తున్నావేంటి? మీ వాళ్ళెవరూ లేరా? ఒకప్పుడు అమ్మా నాన్న కూడా తనే అయి నన్ను ప్రాణంగా చూసుకునే తాతయ్య ఉండేవారు మేడం. బాగానే చదువుకున్నాను కూడా. కానీ కన్నుడి చావుకి 1,00,000 కారణాలని అనుకోని పరిస్థితుల్లో ఈ జాబ్లో సెటిల్ అవ్వాల్సొచ్చింది. అచ్చరే, జీతం ఎంతిస్తారు? జీతం అంటూ ఏమీ ఉండదు మేడం. ప్యాకెట్లు అమ్మిన దాన్ని బట్టి కమిషన్ వస్తుంది, అంతే. ఇప్పుడు మీరు 2 ప్యాకెట్లు తీసుకున్నారనుకోండి, నాకో పూట గడుస్తుంది. అమ్మో, తెలివైన దానివే. కొని తీరాలని ముందరి కాళ్ళకి బాగానే బంధం వేశావే. ఒక్క నిమిషం ఉండు. తీసుకో సుమిత్ర. వద్దండి. ఏ, ఎందుకొద్దు? నీ ముఖం చూస్తే ఉదయం నుంచి ఏమీ తిన్నట్టు కనబడ్డం లేదు. నువ్వు తినాల్సిందే. వద్దు మేడం. చూడమ్మాయ్, నువ్వు తింటేనే నేను నీ దగ్గర ప్యాకెట్స్ కొంటాను, లేదంటే లేదు. తర్వాత నీ ఇష్టం. అమ్మో, అంత మాట అనకండి. ఒక్కసారి మా తాతయ్యని గుర్తు చేశారు మేడం. థ్యాంక్ యూ సో మచ్. మీరు ప్యాకెట్ తీసుకుని వాడి చూడండి. డబ్బు కూడా నాకు ఇప్పుడే ఇవ్వద్దు. నెక్స్ట్ వీక్ నేను మళ్ళీ వస్తాను, అప్పుడు ఇవ్వండి. ఆ పౌడర్ మీకు నచ్చలేదనుకోండి, పనికి మాలిందనిపించిందనుకోండి, నాకు రిటర్న్ ఇచ్చేయండి. అలాగేలే, 2 ప్యాకెట్లు ఇవ్వు. థ్యాంక్ యూ మేడం. మరి నేను వెళ్ళొస్తాను. అలాగే. శారదా, ఏంటా ప్యాకెట్లు? చమేలి అని వాషింగ్ పౌడర్ అండి, 2 ప్యాకెట్లు కొన్నాను. వాషింగ్ పౌడరా? మొన్ననే కొన్నావు కదా శారదా. కొంపదీసి నన్నేమైనా ఉతికారేసే ప్రోగ్రాం పెట్టుకున్నావేంటి? అదేం లేదండి, పాపం ఎండలో ఆ సంచులు మోసుకొని ఒక అమ్మాయి వచ్చి తన పరిస్థితి చెప్తుంటే చాలేసిందండి. అందుకే మనకు అవసరం లేకపోయినా ఆ అమ్మాయికి అవసరం అని 2 ప్యాకెట్లు కొన్నాను. చాలా బాగుంది శారదా. అసలు సేల్స్ వాళ్ళ పనే అది. ఏవో కథలు చెప్తూ ఉంటారు, మాటలతో మాయ చేసి పరమ చెత్త సరుకు కూడా ఫారెన్ సరుకు అని చెప్పేసి అంటగట్టేస్తూ ఉంటారు. అది వాళ్ళ టెక్నిక్. నీ వరుస చూస్తుంటే వచ్చిన వాళ్ళందరి దగ్గర ఏదో ఒకటి కొనేసి ఈ ఇల్లు సూపర్ మార్కెట్ చేసేటట్టున్నావు. సర్లేండి, ఏది పడితే అది కొనేయడానికి నేనేమన్నా వెర్రిదాన్నా? ఆ అమ్మాయి మాటల్లో నిజాయితీ కనిపించిందండి, అందుకనే కొన్నాను. సర్లే, వెళ్ళి మంచి కాఫీ పట్రా. తెస్తానుండండి.
ఏంటో అలా చూస్తున్నావు? అదా అత్తయ్య, ఏదైనా ఇల్లు సొంతం కాబోతుంటే దాని పొడవెంత, వెడల్పెంత, సైటు వాల్యూ ఎంత, బిల్డింగ్ వాల్యూ ఎంత, సెంటర్లో ఉందా, శివార్లలో ఉందా, ఇల్లు ఉంచుకుంటే లాభమా, ఉన్నపాటున అమ్మేస్తే లాభమా, అన్నీ డీటెయిల్డ్గా తెలుసుకోవాలి కదత్తయ్య. సైట్ కాస్ట్తో కలిపి ఈ బిల్డింగ్ ఎంత చేస్తుందంటావ్? ఇప్పుడు సిటీలో రియల్ ఎస్టేట్ భూమి నడుస్తోంది కదరా. ఇప్పుడున్న మార్కెట్ రేట్ బట్టి చూస్తే ఈజీగా 10-15 కోట్లుంటుంది. ఆ, అంటే ఇప్పుడు మనం కోటీశ్వరులం అయిపోయామన్నమాట. ఇప్పుడేంటి, ఈ ఇంట్లోకి ఎంటర్ అయినప్పుడే అయిపోయాం. అవును కదూ, ఆ విషయమే మర్చిపోయాను. అది సరే, ఈ ఇల్లు ఓ 10 కోట్లు వేసుకో. ఇలాంటి కొంపలు ఇంకా ఎన్నున్నాయి వీళ్ళకి? ఓ 4-5 ఉంటాయి. అన్నీ మంచి సెంటర్లోనే ఉన్నాయి. ఇళ్ళుగాక అవుట్స్కట్స్ లో రిసార్ట్లు, గెస్ట్ హౌస్లు కూడా ఉన్నట్టున్నాయి. అంటే మొత్తం అన్నీ అమ్మితే 50-60 కోట్లు ఎక్కడికి పోవన్నమాట. అంత డబ్బా? ఇంకా చెప్పకత్తయ్య, హార్ట్ అటాక్ వచ్చేలా ఉంది. అమ్మడం అనే సమస్య ఎందుకు వస్తుందిరా సన్నాసి? మొత్తం అంతా మన పేరు మీదే ఉంటుంది. అబ్బా, నువ్వు ఆ మాట అంటుంటేనే ఏదేదో అయిపోతుంది. మనసు ఎక్కడికో వెళ్ళిపోతుంది అత్తయ్య. అది సరే గాని, ఈ మొత్తం ఆస్తి నీ చేతికొస్తే ఏం చేస్తావురా? భలే ప్రశ్న అడిగావు అత్తయ్య. కొంపలార్పే కోరికలు చాలా ఉన్నాయి కానీ ఇదే ఆస్తి నీ చేతికొస్తే నువ్వేం చేస్తావు? ఆస్తిదేముందిరా, ఎలాగూ మన చేతికొస్తుంది. కానీ నా ఆశయం వేరే ఉంది. అది నెరవేరడానికి విజయానికి 5 మెట్లు అని స్టెప్ బై స్టెప్ ఒక్కో అడుగు వేస్తున్నాను. రోడ్డు మీద అడుగు తినాల్సిన దాన్ని గేటు దాటి ఇంట్లోకొచ్చాను. అది ఫస్ట్ స్టెప్. ఇంట్లోకొచ్చి అవుట్ హౌస్లో చేరాను. అది సెకండ్ స్టెప్. అక్కడ మంచి డ్రామా ఆడి హాల్లోకి షిఫ్ట్ అయ్యాను. అది థర్డ్ స్టెప్. ఆ సింపతి అలాగే కంటిన్యూ చేసి నాకంటూ ప్రత్యేకంగా ఓ గది ఏర్పాటు చేసుకున్నాను. అది ఫోర్త్ స్టెప్. ఇప్పుడు ఆ గది నుంచి పై గదిలోకి, అంటే గౌరి గదిలోకి షిఫ్ట్ అయ్యి అక్కడే సెటిల్ అయిపోవాలి. అదే లాస్ట్ అండ్ ఫైనల్ స్టెప్.